few things I want to share. Before that, family. నాకు ఆ మాట నచ్చుతుంది. మా చర్చ్లో ఎవరు నన్ను పాస్టర్ అని పిలవరు, అండ్ ఐ లవ్ దట్. ఎవరు నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మా పాస్టర్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎవరు మళ్ళీ పాస్టర్ అని పిలవరు. కొంత టైం మళ్ళీ అదొక రిలేషన్ ఉంటుంది. కొంచెం ప్రొఫెషనలిజంకి దూరంగా రిలేషనల్ ఓరియంటేషన్లోనే మనం ఉండాలి అన్నది ఆలోచన. దానికంటే ఇంకా ఎక్కువ ఏంటి అని అంటే, మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని బట్టో మనకి ఇచ్చిన అసైన్మెంట్స్ని బట్టో వేరే వేరే ప్లేసుల్లో వేరే వేరే చర్చ్ నేమ్స్ పెట్టుకుని ఉన్నాం. కానీ మనం అంతా కూడా వీ బిలాంగ్ టు వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ కదా. మనంతా ఒకటే చర్చ్. మనమందరూ వేరే వేరే చర్చెస్ కాదు. మేబీ ప్లేసెస్ని బట్టి మనకున్న వర్క్ని బట్టి పేర్లు మారినాయేమో, కాకపోతే మనమంతా ఒకటే. సో నా లెక్క ఏంటంటే, నేను ప్రకాష్తో కూడా అంటూ ఉంటాను ఈ మాట. ఇప్పుడు నేను న్యూ కవెనెంట్ టాబర్నాకిల్ ఎన్సిటీ పాస్టర్ అయ్యి ఉండొచ్చు. నా చర్చ్ మెంబర్ నాకు ఎంత ఇంపార్టెంటో, పేరుకి వేరే చర్చ్ అయినా ఆ చర్చ్లో ఉన్న బిలీవరు కూడా అంతే ఇంపార్టెంట్. సో నాకు మనం వేరే లెక్కలో చూడొద్దు బయట వాళ్ళని. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అన్నది అదే ఉద్దేశంతో ఇక్కడ కలుస్తున్నాం, అదే ఆలోచన. సో ముఖ్యంగా తెలుగు సార్వత్రిక సంఘం యూనివర్సల్ తెలుగు చర్చ్లో బిలీవర్స్ హెల్త్ అన్నది, హెల్త్ అంటే స్పిరిచువల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా 3 ఏరియాస్లో వాళ్ళ హెల్త్ గురించి ఆలోచన చేయాలి అనేది బేసికల్గా మా ఫండమెంటల్ థాట్. అయితే వీటిలన్నిటిలోకి వెళ్ళబోయే ముందు, ఇప్పుడు దాకా జరుగుతున్నది బాగుంది కానీ కనిపించకుండా దీంట్లో ఒక టెంప్టేషన్ ఉంటుంది. ఏదేం తోటలో టెంప్టేషన్ ఉంది కదా. సో ఈడెన్లో ఉన్నాం కదా అని రిలాక్స్ అవ్వద్దు. ఈడెన్లో సర్పం ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ మే లుక్ లైక్ ఎ బ్యూటిఫుల్ ఈడెన్. ఇక్కడ ఒకడు ఉంటాడు సైలెంట్గా. అది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత. ఎందుకనంటే, అంటే అన్నీ ఓపెన్గా చెప్తారు అని అంటా ఉన్నారు కదా. ఓపెన్గా చెప్పడం అవసరం అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను సాయి మేమిద్దరం చీరాల, మా ఇద్దరిది బేస్ చెప్తాను చిన్నగా. నేను అంటే తమ్ముడు, మాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు నాకు. చివరి తమ్ముడు ప్రేయర్ సెల్ రన్ చేసేవాడు. వాడు ఒక్కడే సేవ్ అయ్యాడు మా ఫ్యామిలీలో. అంటే మాది అవ్వడానికి క్రిస్టియన్ ఫ్యామిలీయే. లగడికప్పుల లూథరన్ చర్చ్ ఫౌండర్ మా తాతయ్య. సో అది అంటే ఒక 7 గ్రాండ్ పేరెంట్స్ పాస్టర్స్ మా చర్చ్లో, మా ఇంట్లో. మా పెదనాన్న సిఎస్ఐ బిషప్. ఇదంతా వేరుగా ఉంటుంది ఈ ఎన్వైరన్మెంట్ అంతా. కానీ మాకెవరికి రక్షణ లేదు. ఇట్లా ఉండాలి అని కూడా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కాలేజీలో కాస్ట్ ఫీలింగ్ దానికి ఎఫెక్ట్ అయ్యాను. నా అకాడమిక్స్ మొత్తం దెబ్బతిన్నాయి. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. చాలా చండాలంగా ఉండేవాడిని. అంటే 8 to 10 ప్యాకెట్స్ సిగరెట్లు తాగడం, రోజుకి మందు తాగడం. నా దగ్గర 0.32 వెబ్లీ 32 క్యాలిబర్ వెబ్లీ రివాల్వర్ ఉండేది. ఒక నకిల్ డస్ట్ ఉండేది. కైజువార్ అంటారు తెలుసు కదా, కత్తి ఇట్లా వంకర ఉంటుంది. మామూలు స్ట్రైట్ కత్తితో చావరు మనుషులు, పొడిస్తే ఆ వంకర ఉన్న దాంతోనే చంపుతారు మనుషుల్ని. ఆ కైజువార్ ఉండేది నా దగ్గర. నేను లైఫ్లో ముగ్గురిని, అంటే నా కెరియర్ అంతా చెడగొట్టారని ముగ్గురిని చంపాలని నక్సల్స్ని కూడా కలిసి, నా దగ్గర ఉన్న గన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ది. వాళ్ళు ప్రాపర్టీ ఇది ఉండింది వాళ్ళకి, దానికి ఇచ్చారు. వాళ్ళు కెనడా ఇమిగ్రేషన్ అయిన తర్వాత గన్ను వెళ్ళిపోయింది వాళ్ళతో పాటు. గన్ను కోసం చాలా తిరిగి ముగ్గురిని చంపేయాలి లైఫ్లో అని తిరిగినోడిని. నేను ఇట్లా తిరుగుతున్నప్పుడు, అంటే మా ఊర్లో ఎక్కడ గొడవైనా మా నాన్న నన్ను బయటకు పంపించేవాడు కాదు. ఈడు వెళ్ళాడంటే, అంటే ఇప్పుడు కొంచెం, అంటే ఈ మధ్యప్రదేశ్ తగ్గిందిలేండి, ఇట్లుండేవాడిని కాదు. ఇంతకుముందు అంత వేరు, నా లైఫ్ అంత వేరుగా ఉండేది. ఆ టైంలో నేను మారాలని మా తమ్ముడు ప్రేయర్ సెల్లో వీళ్ళలో ఉండేవాడు సాయి, మా చివరి రోడ్డు.
సాయి సాయి వాళ్ళ వైఫ్ జోన్స్, ఆ జోన్స్ వాళ్ళ బ్రదర్ జాసన్, వీళ్ళందరూ ఇట్లాంటి మారతాడా లేదా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్తో నేను మారాలని నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళంతా బ్యాచ్. సరే నేను మారిన తర్వాత సాయి అంటే చాలా డైనమిక్గా ఉండేవాడు. చీరాల లూథరన్ చర్చ్లో జరుగుతున్న పాలిటిక్స్ అన్నీ ఒక సండే స్కూల్ సండే జరుగుతుంది కదా, డైరెక్ట్ పేర్లతో పాటు జరిగే పాలిటిక్స్ మొత్తాన్ని స్కిట్టే ఇచ్చాడు చర్చిలో. ఆ తర్వాత చర్చిలో కొన్ని అది ఇది ఇష్యూస్ జరిగి మనోడు బాగా డిప్రెస్ అయిపోయి మనోడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ టైంలో నేను వెళ్ళి సాయిని కౌన్సిల్ చేసి ఇట్లా కాదు, నువ్వు దేవుడి నుంచి దూరంకి వెళ్ళిపోతే ఎట్లా, నువ్వు రావాలి అని చెప్పి ఆ చీరాల్లో బస్ స్టాప్లో ఒక 3 గంటలు కూర్చోబెట్టి సాయికి క్లాస్ బీకి మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు బండి మీద ఎక్కించుకెళ్ళి మా బాబాయ్తో ప్రేయర్ చేసి ఇట్లా అయింది. సాయి పెళ్లి టైంలో ఆ టైంలో నేను అట్లా ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడ్డాం అనమాట. అవ్వడానికి తమ్ముడు ఇదే, కానీ నాకు సాయికి అట్లా రిలేషను. తర్వాత టీసీఎస్లో చేస్తా యుఎస్ వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి చెప్పి అన్న ఇట్లా వెళ్తున్నాను, యుఎస్ వెళ్తున్నాను అని వెళ్ళాడు. నాది మినిస్ట్రీ స్టార్ట్ అయింది. నేను స్టార్టింగ్ నుంచి రాంగ్ దీంట్లోకి వెళ్ళిపోయాను. రాంగ్ దీంట్లో కంటే నా మినిస్ట్రీ తెలిసిన వాళ్ళు అంటే అట్లా ఆ టైంలో తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే స్టేజ్ మీద నుంచి ఉంటే కింద 2000 మంది 1500 మంది పడిపోవడం, కిందకి పట్టం కాదు అసలు, మామూలుగా ఇంత పెద్ద హాల్లో వెళ్ళి రూఫ్కి కొట్టుకుని పడిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు, కింద పడిపోయిన వాళ్ళు గాల్లో లేచిన వాళ్ళు ఉండేవాళ్ళు, ఇట్లుండేదన్నమాట. అంటే అసలు అంత వేరే మినిస్ట్రీ. మీరు చూశారు ప్రకాష్ వాళ్ళు లైవ్ విట్నెస్ దానికి. సాయి కూడా యుఎస్ వెళ్ళిన తర్వాత హీ వాజ్ మిస్లెడ్ ఇంటూ రాంగ్ మినిస్ట్రీ. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సాయి సమ్హౌ హీ అండర్స్టూడ్, వచ్చాడు. ఆయన ఇంటి కోసం పెట్టుకున్నంత చదువుకు పెట్టుకున్నాడు. దేవుడు నన్ను లాక్కొచ్చి బయటకు తీసుకొచ్చి సరిచేసిన తర్వాత నాకు అప్పటి నుంచి చర్చ్లో ఎప్పుడెప్పుడైతే కరెక్షన్ ఇస్తా ఉన్నాడో వచ్చి పుల్పిమెట్ మీదకి వచ్చి మనం ఇది రాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, నేను రాంగ్ టీచ్ చేశాను, ఇది రాంగ్, నెక్స్ట్ వీక్ నుంచి మార్చుకుందాం అని చెప్పడం, జనాలు చర్చ్ మానేసి వెళ్ళిపోవడం. చర్చ్ నా చర్చ్లో ఖాళీ అయ్యేవాళ్ళు ఎక్కువ ఉంటారు. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దేవుడు నాకు చాలా హెల్ప్ఫుల్గా నా వైఫ్ని ఇచ్చాడు. అమ్మాయి అంటే షీ కమ్స్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్, కానీ తను సాల్వేషన్లోకి వచ్చి అంటే సూటబుల్ హెల్ప్మేట్ అంటే ఐ కెన్ సే నో అదర్ అంటే డెఫినేషన్ అనమాట. నాకు అట్లా అమ్మాయి ఇట్లా అందరు వెళ్ళిపోతున్నారు అంటే, అందరు వెళ్ళిపోతే ఇద్దరే మిగులుతాం కదా, ప్రేయర్ చేసుకోవచ్చు, టైం ఉంటుంది, నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు అంది. సో రైట్, ఇక అట్లానే ఉన్నాము. సో అందుకు చెప్పడానికి ఇష్టపడతా ఉంటాం. ఎందుకనంటే వీ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ టర్బులెన్సెస్ లైఫ్లో. పర్సనల్గా స్పిరిచువల్గా చాలా వేవరీ స్లిప్పరీ గ్రౌండ్స్ మీద ఉన్నాము. తప్పులు చేసాము అంటే చేసాము. ఈవెన్ మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా, మినిస్ట్రీలో ఉన్నప్పుడు కూడా చిన్న తప్పులు కాదు, బ్లండర్స్. ఎందుకు అని అంటే దేవుడు ఏదైనా చేతికి ఇచ్చితే మనిషికి దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. దావీదు అంతటోడే కదా, మన పాడుకుంటా ఎన్ని దలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అన్నాడు మేడెక్కి పాపం. అయితే అంటే చాలా సింపుల్గా దేవుడి మీద వేస్తాం మనం చేసేయని, కానీ అది యాక్చువల్గా మన బ్లండరు. సో అందుకని ఒప్పుకుంటున్నాం. ఎందుకు ఒప్పుకుంటున్నాం అని అంటే, ఒక లీడరు లాగా ఒకడు ఉంటే వాడు వెనకాల ఒక 10 మంది ఉంటారు. వీడు పొరపాటును పడితే నేను లీడర్గా నేను చూడాల్సింది ఏంటంటే ఆ 10 మంది ఎవడు పడకూడదని. సో పడతావా అంటే ఆబ్వియస్గా దేవుడు ఆ ఫ్రీ విల్ ఇస్తాడు, నడిపిస్తూ ఉంటాడు. వీ నీడ్ టు ఫాలో హిమ్. ఫాలో అయ్యే క్రమంలో దేవుడు ఇచ్చిన ఏదేనులోనే దేవుని ఉద్దేశంతో ఒకటి ఉంటుంది. ఇప్పుడు గంజాయి మొక్క కూడా దేవుడే క్రియేట్ చేశాడు, టొబాకో కూడా దేవుడే క్రియేట్ చేసింది. అండ్ గాడ్ సెడ్ ఇట్ ఈస్ గుడ్ కదా. గంజాయి మొక్కను చూసి దేవుడే ఉన్నాడు, ఇట్ ఈస్ గుడ్ అన్నాడు. దాన్ని నేను వాడినప్పుడు, మనుషులుగా మనం వాడినప్పుడు దాంట్లోంచి అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అంటే దాన్ని ఏమంటారు, ఎనస్థీషియా రాకముందు మెడికల్ ఫీల్డ్లో ఆపరేషన్స్కి గంజాయే వాడేవాళ్ళు, వాళ్ళు అదే వాడేవాళ్ళు. దాని తర్వాత దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం డెవలప్ చేసుకున్నాం. సో ఎందుకు మేమంత ఫ్రీగా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం అంటే,
మేము కూడా నేర్చుకుంటున్నాం. మేబీ ప్రాబబ్లీ మీరు 3rd క్లాస్లో ఉంటే మేము 5th క్లాస్లో ఉంటాం, అంతే డిఫరెన్స్. సో నేర్చుకుంటున్నాం. మేము ఇప్పుడు మా చర్చ్ వాళ్ళతో పాటు నేను అంటే కావాలనే ఎండివ్ అప్లై చేసాము. నేను కూడా రాస్తున్నా. నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు, అన్న మీరు వచ్చారేందన్న, వాళ్ళు నాకు స్టూడెంట్స్ బయట మీరు వచ్చారేందన్న ఎగ్జామ్కి అంటారు. మీరు వచ్చారేంటంటే వచ్చాను ఊరికి నేను రాద్దామని. ఇంకొక ఆయన అడుగుతాడు, మీరు పాస్టర్ కదండి, మీ చర్చ్ వాళ్ళు వేసుకుని వస్తున్నారు, మీ చర్చ్ వాళ్ళకి మీకంటే ఎక్కువ మార్కులు వస్తే అన్నాడు. అంటే మన వాళ్ళు ఇన్సెక్యూరిటీ చూడండి, ఆబ్వియస్గా వస్తాయి. ఇప్పుడు నాతో పాటు నా చర్చ్ మెంబర్ రాసా, వాళ్ళు అప్పుడప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్లోకి వచ్చారు. వాళ్ళకి చదువుకునే అలవాటు ఉంటుంది. నాకు చదువుకునే అలవాటు, చదివి చాలా కాలం అయింది, రాయడం చాలా కాలం అయింది. సో ఆబ్వియస్గా వాళ్ళు చదివి రాసేస్తారు. వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తే తప్పేంటి, మనకంటే కింద ఉన్న వాళ్ళకి కదా. ఇప్పుడు బర్నబా పాల్ని తీసుకుని వచ్చాడు, పాలు ఎదిగి వెళ్ళిపోయాడు. అండ్ బర్నబా న్యూ హిస్ ప్లేస్ కదా. దేవుడు రోమన్స్ 12th చాప్టర్ 3rd verseలో దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం కంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా ఎంచుకోవద్దని ఉంటుంది. సో దేవుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్లేస్ ఇస్తాడు అవుట్ ఆఫ్ హిస్ విజ్డమ్. ఆ ప్లేస్లో నేను ఉంటే చాలు, అందుకంటే ఎక్కువ అంటే వాడికి 5 తలాంతులు ఎందుకు ఇచ్చావు, ఇంకోటి 2 ఎందుకు ఇచ్చావు, నాకు 1 ఎందుకు ఇచ్చావు అన్నది క్వశ్చన్ కాకూడదు. నాకు ఇచ్చిన తలాంతుని నేను ఎట్లా వాడుతున్నాను అన్నదే క్వశ్చన్. అవతలోడికి 5 ఎందుకు ఇచ్చాడో అది దేవుడికి తెలుసు, నాకెందుకు 1 ఇచ్చాడో ఎందుకు ఇచ్చాడో అది కూడా దేవుడికే తెలుసు. ఇక్కడ కాంపిటీషన్ మినిస్ట్రీలో పనిచేయదు. సో ఇది బేసిక్ థింగ్. నేను ఇక్కడ ఉన్న ద సర్పెంట్ ఇన్ ద రూమ్ని అడ్రస్ చేయాలనుకుంటా ఉన్నా. ఏంటి అని అంటే, పారా సోషల్ రిలేషన్షిప్స్ అని ఒకటి ఉంది. నేను తర్వాత దాని మీద ఒక పేపర్ చేశాను, గ్రూప్లో పెట్టండి. స్పిరిచువాలిటీ ఇన్ ద డిజిటల్ ఏజ్ అని నేను దాని మీద కూర్చుని కొంచెం రాశా. అంటే దాని గురించి నేను ఇంతకుముందు ఎప్పుడో చదివాను, పారా సోషల్ రిలేషన్షిప్స్ అని. దాన్ని అదే పాయింట్ని జర్నలిస్ట్ వనజ, విన్నారా? లేడీ జర్నలిస్ట్ ఒక ఉంది వనజ. ఆమె ఏం చేసింది అని అంటే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్లేవరీ సిస్టమ్ గురించి అడ్రస్ చేస్తా ఒక ప్రోగ్రామ్ చేసింది. దాంట్లో అదే మాట వాడింది. అరే నేను దీని గురించి ఆల్రెడీ కొంత స్టడీ చేశానని మళ్ళీ దాన్ని తీశాను. ఈ పారా సోషల్ రిలేషన్షిప్ అనేది టెలివిజన్ ఫస్ట్ వచ్చినప్పుడు యుఎస్లో ఇది కాయిన్ అయిన టర్మ్. అదేంటి అని అంటే, రిలేషన్షిప్ అంటే 2 వ్యక్తుల మధ్యలో ఉండే సంబంధం కదా. ఇది ఎట్లాంటి సంబంధం అంటే, స్క్రీన్ మీద సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళతో ఏర్పడే సంబంధం. అవతల వ్యక్తి మనతో రిలేషన్లో ఉండడు, యువతల వ్యక్తి వాళ్ళతో ఒక రిలేషన్లోకి వెళ్ళిపోతారు తెలియకుండా. ఇది ఒక పెద్ద పాండమిక్ ఇప్పుడున్న దీంట్లో. రాజకీయాల్లో ఇదే వాడుతున్నారు. అంటే లాజిక్ ఉండదు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, అస్సలు లాజిక్ ఉండదు. అసలు దానికి ఫ్యాన్స్ ఎందుకు ఉంటారో అర్థం కాదు. అదేంటి తెలుసా, పారా సోషల్ వాళ్ళు ఒకలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు ఒక మనిషితో. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఆ రిలేషన్షిప్ని యాక్టివ్గా పెట్టడానికి వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది, మినిస్ట్రీలో ఉంది. ఒక పక్క రాంగ్ టీచర్స్ ఉన్నారు, దాన్ని మనం అడ్రస్ చేస్తున్నాం, రాంగ్ టీచింగ్ని అడ్రస్ చేస్తున్నాం. కానీ ఎందుకో దీన్ని అడ్రస్ చేయట్లేదేమో అనిపిస్తుంది. రవికాంత్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంటారు, ఎడ్వర్డ్ విలియం అనుకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటారు, వంగూరి అనుకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటారు, సాయికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటారు. వీళ్ళు రైట్ టీచింగే. సాయి ప్రోగ్రామ్స్ ఎక్కడొస్తే యూట్యూబ్ దగ్గర కూర్చొని బుక్ వేసుకుని రాసుకుంటా ఉంటారు. ఇప్పుడు వంగూరి అన్న టీవీలో వచ్చాడా, టీవీ ముందు. వంగూరి అన్న ఎక్కడన్నా హైదరాబాద్లో మీటింగ్కి వచ్చాడా, ఆ మీటింగ్కి. వంగూరి అన్న వేరే ప్లేస్లో వెళ్ళాడా, అక్కడికి. రవికాంత్ ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ రవికాంత్ ఇంకో చోట కనిపించి, వీళ్ళకి ఏంటి అని అంటే నేర్చుకుంటా ఉంటారు, కూర్చుంటుంటారు, రాసుకుంటుంటారు. అరే ఇది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ అంటారు. తెలియకుండా వీళ్ళతో ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. రిలేషన్షిప్లోకి ఎప్పుడైతే దేవునితో కాకుండా, మేబీ మేము రైట్ చెప్తా ఉండొచ్చు, ఎన్సిటీ కావచ్చు, వ్యాక్ కావచ్చు, కరెక్టే చెప్తా ఉండొచ్చు,
సర్పెంట్ ఇన్ ద ఈడెన్ ఏంటి అని అంటే పారా సోషల్ రిలేషన్షిప్. అంటే నేను కూడా ఉంటా దీంట్లో. మనం తెలియకుండా ఒక వ్యక్తితో ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే ప్రొడక్టివ్గా ఉండం మనం. రైట్ డాక్టర్ని నేర్చుకోవాలి, ఎందుకు? ప్రభు ఎజెండా కోసం పనిచేయడానికి. రైట్ టీచింగ్ నేర్చుకోవాలి, ఎందుకు? ప్రభు కోసం బ్రతకడానికి. ప్రభు కోసం బ్రతకాలి అని అంటే మధ్యలో సాతానుగాడు రవిగాడినే తీసుకొచ్చి అడ్డం పెట్టేస్తాడు, సాయినే తీసుకొచ్చి అడ్డం పెట్టేస్తాడు. ఫ్యాసినేట్ అయిపోయి సాయి అంక, రవికాంత్ అంక, వంగూరి అంక, జంగు సుధీర్ అంక వీళ్ళంక చూసుకుంటా, ఒక ఆర్గనైజేషన్ వైపు చూసుకుంటా, మిగతా ఆర్గనైజేషన్లో ఉన్న తప్పుల వైపు చూసుకుంటా, నా టైం అంతా ఏం చేస్తానంటే దీంట్లో అవగొట్టేసుకుంటా. నాలో నుంచి రావాల్సిన ఫ్రూట్ రాదు బయటికి. ఇది చాలా డేంజరస్ థింగ్, ద సర్పెంట్ ఇన్ ద ఈడెన్. దీన్ని అడ్రస్ చేయాలి. కైండ్లీ నాకు కానీ, సాయికి కానీ, వ్యాక్కి కానీ, ఎన్సిటీకి కానీ మీరు ఫ్యాన్స్ అవ్వద్దు, అస్సలు అవ్వద్దు. మమ్మల్ని అసలు ముందే పెట్టుకోవద్దు, మమ్మల్ని అసలు ముందే పెట్టుకోవద్దు. మేము అవసరం లేదు. మేము అవసరం ఎందుకు అవసరం లేదంటే, మేము కాకపోతే దేవుడికి ఇంకొక సోర్స్ ఉంటుంది నేర్పించాలనుకుంటే. సో అంటే మేము ఒబే చేస్తున్నాం కాబట్టి దేవుడు వాడుకుంటున్నాడు అంతే. అంతేగాని అంతకంటే మాకేమి క్రైటీరియా లేదు. మమ్మల్ని అసలు అట్లా చూడొద్దు, ఒక ఐడియల్ పర్సన్ లాగా లేకపోతే ఒక ఆదర్శవంతుడిలాగా. ఎందుకంటే ఇందాక బ్రదర్ చెప్పింది చాలా చాలా కరెక్ట్. ఎంత మంచి సేవకుడైనామండి, వాళ్ళతో పాటు ఉండండి, అర్థమైపోద్ది. మీరు నాతో పాటు ఒక 2-3 నెలలు ఉంటే ఇప్పుడున్న అది ఉండదు. అది ఆబ్వియస్ కదా, అది ఉండదు. ఎందుకంటే మేము అందరం ఒకటే. ఎవడు కరెక్ట్ కాదు, ఎవడు పర్ఫెక్ట్ కాదు. స్టేజ్ మీదకి వచ్చేటప్పటికో, స్క్రీన్ ముందుకు వచ్చేటప్పటికో మేము వేరుగా ఉండొచ్చు, కానీ వాస్తవంగా మాలో ఉండాల్సినవి మాకుంటాయి. సో పారా సోషల్ రిలేషన్షిప్స్ చాలా డేంజరస్. నేను ఇదే చూస్తున్నా. మా టీం దీంట్లో కూడా ఒక అబ్బాయి ఉంటాడు, నరసింహ అని. నేను కంటిన్యూస్గా 3 లీడర్షిప్ కాన్ఫరెన్స్లో చూసా. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు, బుక్ పెట్టి రాసుకుంటా ఉంటాడు. ఏది పెట్టనియండి టీము, మనోడు ఉంటాడు. అది ఏ ప్రోగ్రామ్ అయినా ముందు కూర్చుంటాడు, రాసుకుంటాడు, అయిపోగాలు వస్తాడు, అన్న డౌట్లు అడుగుతాడు, అసలు ఫుల్ ఇది ఉంటారు. అంటే మనకు అది బాగుంటుంది. కానీ నేను ఒక 2-3 ఒక లీడర్షిప్ కాన్ఫరెన్స్లో నేను పిలిచి, నరసింహ ఎందుకు వచ్చా అన్న. ఎందుకు వచ్చావు నువ్వు? ఆల్రెడీ 2కి వచ్చావు, మళ్ళీ రావాల్సిన అవసరం ఏంటి అన్న? నేర్చుకో అది కాదు కదా. ఇది మీరు గమనించండి, నేర్చుకుంటున్నాము అనే ఒక భ్రమలో మెన్ ఆఫ్ గాడ్తో కనిపించకుండా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి ప్రొడక్టివిటీ పోగొట్టుకుంటున్నారు. ఆ ఏరియాలో జాగ్రత్తగా ఉండండి. రాంగ్ టీచర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం, రాంగ్ టీచింగ్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేసిన రైట్ టీచర్స్ మీద అభిమానం పెంచుకుంటున్నాం. కానీ అభిమానం ప్రభువుకి ఉపయోగపడేటట్లు మార్చుకోండి. అంతేగాని ఏ ఆర్గనైజేషనో, ఏ వ్యక్తో, ఏ మ్యాన్ ఆఫ్ గాడో బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ దగ్గరికి శిష్యులు వచ్చారు. వచ్చి మొన్న నీ దగ్గర తీసుకున్నాడు కదా ఆయన బ్యాప్టిజం, ఆయన దగ్గరికి చాలామంది వెళ్తున్నారంటే జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్పిన మాట ఏంటి తెలుసా? హీ షుడ్ ఇంక్రీజ్ అండ్ ఐ షుడ్ డిక్రీజ్ అని. ఆయన హెచ్చించబడాలా, మేము తగ్గించబడాలా. ఒకసారి ఇటు వస్తానా, ఒకసారి ఇటు వస్తారా? ఇప్పుడు నాయకుడు పొజిషన్ ఎంత ఉండాలి అని అంటే, ఎక్కడో వెనకలు ఉన్నవాడిని మేము పట్టుకుని లాక్కొచ్చి నేర్పించుకుంటూ వచ్చి ఒకరోజు నాతో పాటు సహపనివాడు అయిపోయి ఈయన్ని తీసుకెళ్ళి దేవుడు ముందు పెట్టి నేను 0 అయిపోవాలా? అర్థమవుతుందా? నేను 0 అవ్వాలా, ఈయన దేవుడు ఇచ్చిన ఎజెండా ఈయన జీవితంలో మెయిన్ అవ్వాలా. సో మేము ఇవన్నీ ఎందుకు చేయడానికి ఎందుకు చేయడానికి ట్రై చేస్తున్నామంటే, భారతదేశంలో చర్చ్కి ఉన్న మ్యాండేట్, ఇందాక సిస్టర్ ఆ మాట అన్నప్పుడు
అది ఎంతమంది గమనించారో లేదో నాకు తెలియదు, కానీ చర్చెస్ వర్ గోయింగ్ రాంగ్ అని, చర్చెస్ వర్ గోయింగ్ రాంగ్ అని ఒక రాంగ్ గ్రీక్ ఫిలాసఫీ చర్చ్లోకి వచ్చి మనం నమ్మేది ఒకటి, మనం మాట్లాడేది ఒకటి. నేను ఐ కీప్ టెల్లింగ్ దిస్ ఇన్ ద పాస్టర్స్ కాన్ఫరెన్స్. ఏంటంటే నోటితో యేసయ్యని లోక రక్షకుడు అని ఒప్పుకుంటాం. మన బిలీఫ్ ఏంటంటే యేసయ్య మనల్ని లోకంలో నుంచి రక్షిస్తాడు అనుకుంటాం. వి కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ లార్డ్, లేదా జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని, సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని. కానీ మన బిలీఫ్ ఏంటంటే హీ విల్ సేవ్ అస్ ఫ్రమ్ ద వరల్డ్ అని. అర్థమవుతుంది కదా? యేసయ్య లోకరక్షకుడు, లోకంలో నుంచి రక్షించేవాడు కాదు. మన వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడు ఆయన వస్తే ఈ లోకంలో కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ ర్యాప్చర్ కాన్సెప్ట్ కూడా అదే. నేను బై ద వే నేను చాలా గట్టిగా ర్యాప్చర్ని ఒప్పుకొని దాని మీద మీటింగులు చేసినోడిని. అది రాంగ్ అని తెలిసింది. చర్చ్లో వీ హ్యాడ్ 32 weeks ఆఫ్ టీచింగ్ ఆన్ ర్యాప్చర్. 32 Sundays కంటిన్యూస్గా మాట్లాడాం. ఎన్సిటీ దాంట్లో మీకు ప్లేలిస్ట్లో కనిపిస్తుంది ద కేస్ ఆఫ్ ర్యాప్చర్ అని. 1.5 hour ఒక కన్సైజ్డ్ కాన్ఫరెన్స్ చేసింది కూడా ఉంది. రాంగ్ అది. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే శ్రమలు వస్తున్న దీంట్లోంచి దేవుడు ఈ లోకంలోంచి మనల్ని తీసుకెళ్ళిపోతాడు అన్నది ఒక ఆలోచన. ఆయన లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో, గాడ్ సో లవ్ ద వరల్డ్ కదా. డోంట్ మేక్ ఇట్ ఎ పర్సనల్ థింగ్. వీఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఎజెండా. మనకి అమెరికన్ ఇవాంజలిజం నేర్పించింది ఏంటంటే ఇండివిజువలిజం. స్పిరిచువాలిటీని ఇండివిజువలిజంలోకి దించుకొచ్చింది. అది చాలా చాలా డేంజరస్ థింగ్. అది గ్రీక్ ఫిలాసఫీ. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని శిక్షించడానికి కాదు, కానీ తన కుమారుని ద్వారా లోకాన్ని రక్షించుకోవడానికి యేసు ప్రభువుని పంపించాడు. సో హీ కేమ్ డౌన్ టు సేవ్ ద వరల్డ్, నాట్ టు సేవ్ అస్ ఫ్రమ్ ద వరల్డ్. సో అందుకే ఇందాక సాగర్ చెప్తున్నప్పుడు దేవునితో సహవాసం, దేవునితో సహపనివారం. సో ఎందుకు నేర్చుకుంటున్నారు ఇది? ఇప్పుడు హెర్మెనెటిక్స్ నేర్చుకున్నారు, బైబిల్ చదువుతున్నారు, అర్థమవుతుంది. నేను చాలా రాసుకున్నా ఏమేమి చెప్పారు అనేది. ఫ్రెష్గా చూస్తున్నాను బైబిల్. ఇంకా దేవుణ్ణి కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి నాకు చేత అవుతుంది. ఇట్లాంటి మాటలు వింటా ఉన్నాం. ఎందుకు ఇది? ఈవెన్ ఈ బుక్ రైటింగ్ ఇనిషియేషన్ ఇవన్నీ ఎందుకు అని అంటే, నేను ఒక్క వర్స్ చెప్తాను, చూస్తారు అది. యాక్ట్స్ 17th chapter, యాక్ట్స్ 17th chapter 24th verse నుంచి సంబడి చదువుతారా? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయములలో నివసింపడు. దేవుడు అన్నిటికీ ఆయనే క్రియేటర్ కాబట్టి మనుషులు కట్టిన గుడుల్లో దేవుడు ఉన్నాడు. సో దేవుడికి గుడ్లు కట్టాల్సిన పని లేదు. నెక్స్ట్ అది నాన్న 24-25 సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. సో ఆయనే అందరికి అన్ని ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి ఆయనకి ఏదో కొదువైనట్లు మనుషుల చేతులతో ఆయన సేవింపబడేవాడు కాదు. సో వీఆర్ నాట్ ఈవెన్ సర్వింగ్ గాడ్. మనం దేవునికి సేవ చేస్తున్నాం, దేవుని సేవకులు అంటాం. యాక్చువల్గా అది కూడా కాదు. Psalm 50లో 12th verse ఆయన ఏమంటాడంటే, అవసరం లేదు, నాకు ఆకలి వేసినా మీకు చెప్పను అంటాడు. చాలా క్లియర్గా అంటాడు దేవుడు ఆ మాట, నాకు ఆకలి వేసినా మీకు చెప్పను. ఇట్ ఈస్ నాట్ సర్వింగ్ ద లార్డ్. అది అవసరం లేదు. నెక్స్ట్ చదవండి. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నాకు కళ్ళు ఉన్నాయి, ఇది చూసి నేను మైక్ అని చెప్తాను, ఇది చూసి వాటర్ బాటిల్ అని చెప్తా కదా.
ప్రొజెక్టర్ ఉంది, ల్యాప్టాప్ ఉందని చెప్తాను. కంటి లేనివాడు ఏం చేస్తాడు? ఇట్లా పట్టుకుని వాటర్ బాటిల్ అంటాడా? ఇట్లా పట్టుకుని మైక్ అంటాడా? అండు. వాడు ఏం చేయాలి తెలుసా? తడువులాడి చూడాలా మొత్తం, ఇట్లా మొత్తం కంప్లీట్గా వాడు టచ్ చేస్తే కానీ తెలియదు కదా. దేవుడు ఒకళ్ళలో నుంచి నానా జాతులు వాళ్ళు తీసుకొచ్చాడు. వాళ్ళు ఏ టైంలో పుట్టాలో, ఏ ఏరియాలో పుట్టాలో దేవుడు ముందుగానే డిఫైన్ చేశాడు. ఎందుకు చేశాడయ్యా అంటే, మనం ఉన్న టైము, మనం ఉన్న ఏరియాలో దేవుణ్ణి తెలుసుకోగలగడానికి మనకి దేవుడు స్కోప్ ఇస్తాడు. ఎట్లా? డైరెక్ట్ కంటికి కనిపించడు. మనం ఉన్న టైము, మనం ఉన్న ఏరియాలో మనం తడువులాడి దేవుణ్ణి కనుగొనటానికి, ఆయన్ని వెతుకు నిమిత్తము అని. సో దేవుడు మనల్ని భారతదేశంలో పుట్టించాడు. మా తమ్ముడు ఎవడైతే అందరికంటే ముందు సేవుడు సాయి ఫ్రెండ్ అని చెప్పానో, వాడు అమెరికా వెళ్ళిపోయాడు. దేవుడు కృప అని అబద్ధం చెప్పి. అది అంతే, నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మం. అమెరికా ఎందుకు దేవుడు కృప? అంతే కదా. ద లస్ట్ ఆఫ్ ది ఐ, ద లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఆడికి వెళ్ళి అమెరికాలో ఎందుకు? ఇప్పుడు సాయి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు. అండ్ హీఈస్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ ఇన్ ద కమ్యూనిటీ దట్ గాడ్ హ్యాస్ పుట్ హిమ్ ఇంటు. అందుకు వెళ్ళటం వేరు. లేదా దేవుడు ఏదైనా నిజంగా మినిస్ట్రీ వర్క్ మీద వేరే దేశానికి, ఇప్పుడు విలియం కేరీ గారిని భారతదేశానికి పంపించినట్టు పంపిస్తే అక్కడ వర్క్ ఉంటే వేరు. ఈ రెండు కాకుండా ఎందుకు వెళ్తాం వేరే దేశానికి? అది అప్పుడైతే దేవుడు అమెరికాలోనే పుట్టించవచ్చు కదా జనాల్ని. కాదు, దేవుడు ఒక పర్పస్తో ఇక్కడ పుట్టించాడు. మనము, మన తర్వాత జనరేషన్, నెక్స్ట్ చర్చ్, దేవుణ్ణి మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం. ఇక్కడున్న పరిస్థితులు, ఈ సొసైటీ, ఈ కమ్యూనిటీ, ద పీపుల్ దట్ వీఆర్ లివింగ్, ఈ ఏరియాస్ ఉన్నాయి చూసారా, ఇక్కడున్న సిట్యువేషన్స్, వీటిల్లో వాక్యాన్ని నేర్చుకుంటా ఈ పరిస్థితుల్ని మనం తడువులాడు ఎట్లా కనుక్కుంటాం మరి దేవుణ్ణి వాక్యంలో? వి లెర్న్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ వి ఫిజికల్లీ అండ్ ప్రాక్టికల్లీ లివ్ ఇన్ ద సొసైటీ, అప్లయింగ్ ద థింగ్స్ దట్ వీఆర్ లెర్నింగ్. అప్పుడు మనం దేవుణ్ణి తడువులాడి, ఎందుకనంటే మనం అందరం మోసంలో, అంటే తెలియని ఇష్యూ. మన ఏరియా చాలా ఇంపార్టెంట్, మన దేశం చాలా ఇంపార్టెంట్, మన రాష్ట్రం, మన కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. దేవుడు దీంట్లో నుంచి మనల్ని రక్షించట్లా. దేవుడు దీన్ని రక్షించడానికి వచ్చాడు. హీ కేమ్ టు సేవ్ ద వరల్డ్. హీ నెవర్ కేమ్ టు సేవ్ అస్ ఫ్రమ్ ద వరల్డ్. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే, ప్రవీణ్ చనిపోయినప్పుడు మన వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో ఉన్నట్టు మబ్బుల్లో మెట్ల మీద యేసు ప్రభు ఉండి, మనం ఇక్కడ ముక్కు మూసుకుని మంచి స్పిరిచువల్ భక్తుల్లాగా ఏసుకోటి రాసుకుంటా, యేసు నామస్మరణలో మీరాబాయి టైప్లో యేసు భజన చేసుకుంటా, ఏసీని అనుకుంటా, ఇంకెవరి వైపు చూడకుండా తెల్ల బట్టలు మాత్రమే వేసుకుని భాష మార్చేసి ప్రతి ఒక్కళ్ళతో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని మనం ఇట్లా ఒకలాంటి స్పిరిచువల్గా జీవించేసి మనం బ్రతికేస్తే, చచ్చిపోగాలే దేవుడు మెట్లపై నుంచి రారా అంటే మనం మెట్లెక్కి ఆ తెల్లగా ఉన్న మేఘాల్లోకి వెళ్ళిపోయి మబ్బుల్లో కూర్చుకుని గిటార్లు వేసుకునేది. ఇదంతా గ్రీక్ ఫిలాసఫీ. ఇదంతా గ్రీక్ ఫిలాసఫీ. యేసయ్య లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు శిరస్సు. హ్యాండ్స్ ఎవరు? లెగ్స్ ఎవరు? ఆయన శరీరంలో అవయవాలు ఎవరు? మనము. ఇప్పుడు యేసయ్య లోకాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత మనం ఎక్కడ ఉపయోగపడాలా? లోకంలో ఉపయోగపడాలి. ప్రాబ్లం ఏమైపోతుందంటే, నేను రైట్ థియాలజీ అనే ఆలోచనతో చూసే వాళ్ళందరిలో కూడా ఏది రైట్ ఏది రాంగ్ డిసైడ్ చేస్తున్నారు. రైట్ టీచర్లు చెప్పే దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటా ఉన్నారు, అక్కడితో ఆగిపోతూ ఉన్నారు. ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది, మేమే రైట్ అన్న ఫీలింగ్ వస్తుంది. అవతలోడు ఒకప్పుడు నేనున్నట్టు ఉన్న సిల్లీ స్టేట్లో ఉండేదాన్ని క్వశ్చన్ వేయగలే ఒకలాంటి వ్యంగ్యంతో కూడిన నవ్వు వచ్చుద్ది, కనిపించకుండా కళ్ళు నెత్తికెళ్తాయి. మనం రైటు, అవతలోడు రాంగ్ అనే ఒక ఫీలింగ్లో గర్వంలోకి వెళ్ళిపోతారు. ఏడబ్ల్యూ టోజర్ గారు ఏమన్నాడు తెలుసా?
ద గ్రేటెస్ట్ థియాలజన్ ఈ సాటన్ అండ్ యట్ హీ సాటన్ అన్నాడు. ప్రపంచంలో అందరికంటే టాప్ థియాలజన్ సైతానంట, అయినా కానీ అటు సైతానేనంట. సో వీ కెన్ బికమ్ అంటే ద టాప్ మోస్ట్ థియాలజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ వీ కెన్ స్టిల్ రిమైన్ ఇన్ అన్ అన్ప్రొడక్టివ్ లైఫ్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో మేము యాక్చువల్గా ఇదంతా మీతో చేసే వర్క్ ఏది ఈ 2026లో ఎందుకు ఇది చేయాలనుకుంటున్నారు అనేది, దాని వెనకాల థాట్ ఏంటి అని అంటే, చర్చ్ తరపు నుంచి మేము గ్రౌండ్లో చేసే వర్క్ ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ అన్ట్రైన్డ్ పాస్టర్స్. శ్రీకాకుళం అవతల పాలకొండ దగ్గర నుంచి ఇటు డౌన్ ద లైన్ చెన్నై దాకా, ఇటు బెంగళూరు దగ్గర నుంచి ఆసిఫాబాద్ ఏరియా దాకా, తెలంగాణ ఆంధ్ర ఏరియాస్లో అన్ట్రైన్డ్ పాస్టర్స్ మధ్యలో పనిచేస్తున్నాం. దానికి నా చర్చ్ నాకు సపోర్ట్ చేస్తుంది. వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ చర్చ్. మేబీ అందరూ ఆన్ ద ఫీల్డ్ ఉండకపోవచ్చు, కానీ దట్ ఈస్ వాట్ వీ డూ యాజ్ ఎ చర్చ్. మేము పాస్టర్స్ దగ్గరికి రీచ్ అవుతున్నాం, అన్ట్రైన్డ్ పాస్టర్స్, వాళ్ళతో నేర్పించి చర్చెస్లో వర్క్ చేస్తున్నాం. చాలా చోట్ల మాకు కనిపిస్తున్నది ఏంటి అని అంటే, తెలుగులో రిసోర్సెస్ లేవు. అంటే ఇంగ్లీష్లో ఇప్పుడు హెర్మెనెటిక్స్కి నేను ఇప్పటికిప్పుడు ఒక 3-4 పుస్తకాలు చెప్పేయగలను. సాయి చాలా బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటాడు, స్కాలర్షిప్లో ఉంటాడు కాబట్టి. తెలుగు ప్రజల దగ్గర లేవు బుక్స్. సో ఇది ప్రాక్టికల్ నీడ్ సెన్స్ చేసి దీన్ని టేకప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ఏంటి అని అంటే, వర్క్ చేస్తున్నప్పుడు ఆన్ ఫీల్డ్ పని చేయడానికి మాకు అని అంటే, నా కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఎప్పుడు రాజ్యం వాడు కట్టుకోవద్దని. ఇప్పుడు నాది ఎన్సిటీ అనేది ఉంది, నాది కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బైబిల్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్స్ మేము చేస్తున్నప్పుడు సుకుమార్ గారు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్తే మేము ఆ చర్చ్ పేరు మీద చేసుకుంటున్నాం. అంటే మన చర్చ్, ఒక మినిస్ట్రీ, ఒక ఆర్గనైజేషను. ఇప్పుడు వ్యాక్ పైకి వెళ్ళాలనేది కాదు ఆలోచన, ఎన్సిటీ పైకి వెళ్ళాలనేది కాదు ఆలోచన, మీరందరూ వ్యాక్ రిప్రజెంటేటివ్స్ అవ్వాలనేది కాదు ఆలోచన. మనం యేసు ప్రభుకి సాక్షులు అవ్వాలనేది ఒక్కటే ఆలోచన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ మినిస్ట్రీస్. సో మినిస్ట్రీస్కి అతీతంగా చేయాలన్నది కోరిక, ఏ మినిస్ట్రీని ప్రమోట్ చేయడం కాదు. సో గ్రౌండ్ లెవెల్లో చాలా నీడ్ ఉంది. ఇప్పుడు ఈ బుక్స్ చేయడం అయినా, రేపొద్దున హోమ్లెటిక్స్ క్లాసెస్ తీసుకోవడం అయినా, ఇవన్నీ ఎందుకు అని అంటే చర్చెస్కి ప్రాపర్ అండర్స్టాండింగ్లోకి తీసుకెళ్ళాలి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పార్ట్ టైము, ఫుల్ టైము, సెక్యులరు, స్పిరిచువల్, ఇవి కూడా గ్రీక్ ఫిలాసఫీయే, బైబిల్ కాదు. మదర్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ మినిస్టర్ ఆఫ్ గాడ్. ఇంట్లో 2 పిల్లలు పెంచుతున్న తల్లి కూడా ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తుందామా. ఒక కుటుంబాన్ని నడిపించే తండ్రి ఫుల్ టైం మినిస్ట్రీ. ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మీరు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు. బిజినెస్ చేస్తున్నప్పుడు ఫుల్ టైం, పార్ట్ టైం, ఫుల్ టైం అనేది గ్రీక్ ఫిలాసఫీ. మీరు గమనించండి, డానియల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రాఫిట్ కదా, సీర్ అంటారు, దీర్ఘదర్శి అని అంటారు. డానియల్ ఎవరికి మినిస్ట్రీ చేశాడు? హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ బ్యూరోక్రాట్, ఒక ఫెయిత్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఆఫీస్ వర్క్ని చూసి రాజేమన్నాడు తెలుసా? సర్వోన్నతుడి సేవకుడే, దేవుని సేవకుడైన దానియేలు అన్నాడు. మనం చేసే వర్క్లో అంటే ఒక పుల్పిట్ ఎంత హోలియో, బిజినెస్ మీరు ఒకవేళ హోటల్ నడుపుతుంటే హోటల్లో క్యాష్ కౌంటర్ కూడా అంతే హోలీ. తల్లిగా మీ ప్లేస్ అంతే హోలీ, ఫాదర్గా మీ ప్లేస్ అంతే హోలీ. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషనా, గవర్నమెంట్ ఆర్గనైజేషనా, మీరు బ్యాంక్లో క్యాషియరా, మీ కూర్చున్న కుర్చీ మీ పుల్పిట్. దట్ ఈస్ వేర్ యూ యాక్చువల్లీ టెస్టిఫై గాడ్, దట్ ఈస్ వేర్ యూ బ్రింగ్ యువర్ టెస్టిమనీ టు గాడ్. సో ప్రతి ఒక్కళ్ళు, ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అని ఉంటుంది కదా, దట్ ఈస్ వాట్ బైబుల్ బిలీవ్స్ ఇన్. ఆయన రక్తం చేత
కొనబడిన ప్రతి ఒక్కళ్ళు యాజకులే. సో ఎందుకు ఇదంతా చేస్తున్నాము అని అంటే, ఇవి ఎందుకు నేర్చుకుంటున్నాము అని అంటే, అందరు మినిస్ట్రీ చేస్తున్నారు. యు ఆర్ ఆల్రెడీ ఇన్ టు మినిస్ట్రీ. ద మూమెంట్ యూ బికమ్ ఎ క్రిస్టియన్, యూ స్టార్ట్ డూయింగ్ మినిస్ట్రీ ఇన్ యువర్ లైఫ్. మీరు చేస్తారు మీ లైఫ్లో, అట్లనే చేస్తారు. మీరు అందరు మినిస్ట్రీలోనే ఉన్నారు. ఈ డివిజన్ ఉంది చూసారా, ఇప్పుడు పాస్టర్ వీడి మినిస్ట్రీలో ఉన్నాడు ఫుల్ టైము, ఇది గ్రీక్ ఫిలాసఫీ, ఇది కరెక్ట్ కాదు. దీంట్లో ఉండి చాలామంది పాస్టర్స్ ఏం చేశారు బయట అంటే, చిన్న చిన్న ఊర్లో వాళ్ళకి చాలా చిన్న మీగర్ ఇన్కమ్ వస్తుంది, దాని మీద బతకలేక ఏం చేస్తున్నారు, రాంగ్ టీచింగ్ సైడ్ అని వెళ్ళి జనాల్ని డబ్బులు లాగే ప్రాసెస్ నేర్చుకుంటున్నారు. లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వచ్చేస్తున్నాయి, ఆయన డబ్బులు ఇంట్లో ఇవ్వలేకపోతే, పిల్లలు నీడు ఉన్నప్పుడు పాస్టర్స్కి వైఫ్స్ ఇద్దరి మధ్యలో గొడవలు రావడం. వీడు ఆ లోన్లీనెస్లో నేను మాట్లాడాను కదా, వీడు ఇంకొక ఎవరితోనో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోవడం, పాస్టర్స్ ఇట్లాంటి. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ పాస్టర్స్ టెల్లింగ్ దెమ్ దట్ వర్క్ ఈ స్పిరిచువల్. అది ఏ పనైనా దేవుడు అంటే ప్రతి దాంట్లో స్పిరిచువాలిటీ ఉంటుంది. దెర్ ఈజ్ నథింగ్ సెక్యులర్ అని. ఇట్లా చేయడం వల్ల ఏమవుతా ఉంది అని అంటే, ఇప్పుడు ఒక పాస్టర్ ఆయన ఆటో నడపడం మొదలుపెట్టాడు. వీఆర్ టీచింగ్ ద పాస్టర్స్, మండే ట్యూస్డే వెన్స్డే పని చేసుకోండి, మీకు ఏ మినిస్ట్రీ లేకపోతే ఖాళీగా ఉంటారు ఇంట్లో, ఊరికి కూర్చోవడం ఎందుకు, థర్స్డే రెస్ట్ తీసుకోండి, ఫ్రైడే సాటర్డే సండే మినిస్ట్రీ వర్క్ చేయండి, ఒకరోజు ఆఫ్ పెట్టుకోండి అని. ఒక పాస్టరు కాఫిన్ బాక్సులు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంకొక పాస్టర్కి ట్రైనింగ్ ఇప్పిస్తే ఆయన ఒక చిన్న విలేజ్లో ఆ మోటార్ వైండింగ్ వర్క్స్ చేసుకుంటున్నాడు. ఇంకో చర్చ్తో ఒక వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టించాం ఆ చర్చ్ వాళ్ళకి. నాగార్జున సాగర్ అవతల ఒక చిన్న విలేజ్, అక్కడ తాగుడికి వ్యసనం పడి మెన్ అసలు ఏమి చేయరు, వాళ్ళ ఇన్కమ్ అంతా తాగుడికి పోతుంటే చర్చ్లో ఇది ఒక పెద్ద కన్సర్న్ అయినప్పుడు మేమేదో కాన్ఫరెన్స్కి మాట్లాడటానికి వెళ్ళాం. వాళ్ళందరూ కూర్చోబెట్టి ఈ విస్తరాకులతో పేపర్ ప్లేట్స్ చేస్తారు కదా, ఆ యూనిట్ పెట్టి చర్చ్లో ఉమెన్ ఆఫ్ ద చర్చ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మండే టు థర్స్డే మార్నింగ్ వస్తారు, దే హ్యావ్ ఎ బైబుల్ డివోషన్, ప్రేయర్ చేసుకుంటారు, వర్క్ స్టార్ట్ చేస్తారు చర్చ్లో ఉంటుంది ఎక్విప్మెంట్ అంతా. ఈవినింగ్ దాకా దే క్లోజ్ ఇట్ విత్ డివోషన్ అండ్ ప్రేయర్. పిల్లలు వస్తారు కదా, వాళ్ళకే చర్చ్లో ట్యూషన్స్, అండ్ ద చర్చ్ మెంబర్స్ ఆర్ ఎర్నింగ్, ఫ్యామిలీని సస్టైన్ చేసుకునేది. ఇలాంటి వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ అన్నది కూడా స్పిరిచువల్ ఆస్పెక్టే. అందుకే ఆ ఆస్పెక్ట్ మేము ఎందుకు కెరియర్ గైడెన్స్ ఇట్లాంటివన్నీ ఆలోచిస్తున్నాం అని అంటే, ఆన్ ఫీల్డ్ చాలా వర్క్ చేస్తున్నాం చాలా ఏరియాస్లో. సో మా థాట్ ఏంటి, ఉట్టి రైట్ థియాలజీ తీసుకెళ్ళటమేనా అంటే కాదు, ప్రొడక్టివ్గా గ్రౌండ్ మే లెవెల్లో మనం ఎట్లా వర్క్ చేయాలి. ఎందుకనంటే తడువులాడి మనం కనుగొనేది దేవుణ్ణి మనం ఉన్న ఏరియాలో, మనకిచ్చిన ఈ విసినిటీలో, మనం ఉన్న ప్రజల్లో, ఆ సొసైటీలో. దట్ ఈస్ వేర్ వీ కెన్ ఫైండ్ గాడ్. మనకి థియరీ తెలుస్తుంది. నాకు ఈ ఇంగ్లీష్లో కంటే ట్రాన్స్లేషన్ తెలుగులో బాగుంటుంది. 1 తిమోతి 2nd chapter 3rd verse ఇది మన రక్షకునికి అంగీకారమైంది మంచిదని రాస్తా, మనమందరూ రక్షణ పొంది ఫుల్ స్టాప్ ఎట్లా సత్యము గురించిన అనుభవ జ్ఞానం అని రాశాడు. తెలుగులో అనుభవ జ్ఞానం అన్నది అది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. హూ డిజైర్స్ ఆల్ పీపుల్ టు బి సేవ్డ్ అండ్ టు కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అని ఉంది ఇంగ్లీష్లో. కానీ తెలుగులో ఎట్లుంది తెలుసా, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. సత్యము ఒక్కటే, ఉట్టి నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ మనల్ని ఉప్పొంగేటట్టు చేస్తుంది, ప్రైడ్ తీసుకుని వస్తుంది. ద మోర్ యు లెర్న్ థియాలజీ, అంటే డివైడ్ ఆఫ్ ద ఫీల్డ్ వర్క్, ద మోర్ యు లెర్న్ థియాలజీ, మీరు అంత డేంజర్లో పడిపోతారు, అంత డేంజర్లోకి వెళ్ళిపోతారు. సబ్జెక్ట్ అంత ఎక్కువ కరెక్ట్గా నేర్చుకుంటున్నారో, మీరు ప్రాక్టికల్ వర్క్ లేనప్పుడు మాత్రం డేంజర్లోకి వెళ్తారు. సత్యాన్ని నేర్చుకుంటాం, దాన్ని ప్రాక్టీస్లో పెడతాం.
పెట్టినప్పుడు అంటే పిల్లోడు ఎగ్జామ్ రాస్తున్నట్టు కొన్ని రెడ్ మార్క్స్, కొన్ని తప్పులు చేసినాయి, మళ్ళీ నేర్చుకుంటాం, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ నేర్చుకుంటాం, మళ్ళీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ మనలో తప్పులు ఫ్లోట్ అవుతూ ఉంటాయి మనం నేర్చుకున్న దాంట్లో, మళ్ళీ నేర్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అనుభవంతో కూడిన జ్ఞానం వస్తుంది సత్యానికి సంబంధించింది. దాంట్లోకి వెళ్ళాలన్నది దేవుని యొక్క చిత్తం అని. సో ఎందుకు ఇవన్నీ మేము ఎటు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నామంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ లాంగ్ జర్నీ, ప్రొవైడెడ్ you have a heart of accompanying us in this journey. We are planning for a very long journey. 75 years back RSS was banned ఇండియాలో కదా. చాలా స్ట్రాటజిక్గా వాళ్ళు గ్రో అవుతా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, జ్యుడిషరీ, లెజిస్లేటివ్, మొత్తం ఎగ్జిక్యూటివ్, జర్నలిజము, మొత్తం వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఆక్యుపై చేస్తారు. మొత్తం వాళ్ళే ఉన్నారు. మొన్న ఒక క్రిస్టియన్ ఆర్మ్డ్ మ్యాన్కి వేరే ఫెయిత్కి సంబంధించిన రిచువల్లో నేను పార్టిసిపేట్ చేయను అని అంటే, మనది ఇర్రిలీజియస్ స్టేట్ ఇండియా, అంటే రిలీజియన్ని డినై చేయదు కానీ ఏ రిలీజియన్కి ప్లేస్ ఇవ్వదు. మనది నాన్ రిలీజియస్ కాదు, ఇర్రిలీజియస్ స్టేట్ ఇండియా. కోర్టు ఆయన్ని ఉద్యోగంలోంచి తీసేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఫ్యూ డేస్ బ్యాక్ మెక్కలే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నప్పుడు చర్చ్కి కనీసం చీమ కుట్టినట్టు కూడా అవ్వలా. ఎందుకు తెలుసా, ఇందాక సిస్టర్ చెప్పిన మాటలు నాకు, అంటే చర్చ్ వాజ్ గోయింగ్ రాంగ్. దేవుడిలో మార్పు ఉండదు, దేవుడి ఉద్దేశాల్లో మార్పు ఉండదు, దేవుడి చిత్తంలో మార్పు ఉండదు. హీ హాస్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ విత్ ఎ పర్పస్, దాన్ని రెన్యూ చేయబోతున్నాడు. హీ హాస్ పుట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఎ పర్పస్. రెన్యూ చేసిన క్రియేషన్లో మనం ఎక్కడ ఉండబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు క్యారీ ఫార్వర్డ్ ద మ్యాండేట్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ ద న్యూ క్రియేషన్. వీఆర్ నాట్ గోయింగ్ టు హెవెన్. హెవెన్కి వెళ్ళిపోవడం, మబ్బుల్లో కూర్చుని గిటార్లు వేసుకోవడం బైబిల్ కాదు. గాడ్ క్రియేటెడ్ us టు హ్యావ్ డొమినియన్ అండ్ టు రూల్ ఓవర్ ద క్రియేషన్. అది కదా దేవునికి ఉన్నది. దేవుళ్ళో మార్పు ఉండదు. ఆయన అసలు ఏ ఏ రకమైన మార్పు కనిపించదు. మార్పుకు సంబంధించిన షాడో కూడా కనిపించదు. ఆయన ఉద్దేశాల్లో మార్పు లేదు. ఏదైతే ఫస్ట్ ఆడమ్ చేయలేకపోయాడో క్రియేషన్ని చేతుల్లోకి తీసుకుని, మనం అది చేయడానికి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. రోమన్స్ 8th చాప్టర్లో 20th verseలో మనుషు కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచున్నదని రాశాడు. మనకి ఎలాంటి స్వాతంత్రాన్ని అయితే దేవుడు ఇచ్చాడో, సాల్వేషన్ ఇచ్చాడో, అలాంటి స్వాతంత్రాన్ని తాను కూడా పొందుకోవాలని సృష్టి మనుషు కుమారుల వైపు చూస్తుందంట. సో సాల్వేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. గాడ్స్ రిడెంప్షన్ వర్క్ ఈజ్ ఫర్ ద ఎంటైర్ క్రియేషన్. ఉంది కదా అన్నమాట. రోమన్స్ 8th చాప్టర్ 20th verse నుంచి తర్వాత చూడండి. అది సాల్వేషన్ ఉట్టి హ్యూమన్ బీయింగ్స్తో ఆగిపోద్ది అనుకుంటే ప్రాబ్లము. దేవుడు మనల్ని రిడీమ్ చేస్తున్నాడు. త్రూ అస్ హీ ఈజ్ గోయింగ్ టు రిడీమ్ ద ఎంటైర్ క్రియేషన్. సో వీ హ్యావ్ అ టాస్క్ ఆఫ్ రిడీమింగ్ దిస్ క్రియేషన్ యాజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చాలా పెద్ద టాస్క్ ఉంది. సో లెర్నింగ్ రైట్ థియాలజీ ఆర్ రైట్ సబ్జెక్ట్ ఈజ్ ద బిగినింగ్ ఆర్ ఫండమెంటల్ స్టెప్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన విశ్వాస జీవితంలో మొట్టమొదటి అడుగులయ్యి. దీంట్లో నుంచి దేవునికి ఉపయోగపడే పనివారిగా మనం దేవుని చేతిలో పనిచేయాలి. ఈ లోపల పారాసోషల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళొద్దు. నేర్చుకోండి.
ప్రభు కోసం బ్రతుకుతా, ప్రభు కోసం మనం అందరం కలిసి ఏం చేయాలన్నది అంటే ఈరోజు అవ్వదు. సో మనం మనం ఇందాక ఎవరో సిస్టర్ 3 టైమ్ అంటే 3 months అది అసలు సూపర్ ఉంటుంది. సో దీంట్లో నుంచి మాట్లాడుకుంటూ వెళ్తాం. అండ్ వీటికి ఈరోజు ప్రకాష్ ముందుకు తీసుకొచ్చి పెట్టినవన్నీ కూడా ఇవన్నీ స్టార్టింగ్ థింగ్స్ దట్ వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద చర్చ్. నా ఆలోచన ఏంటంటే, చర్చ్గా ఏ పేరు మీద ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ మినిస్ట్రీ కింద ఉన్నా, మనమందరం మన చర్చెస్ని బలపరుచుకుని, దట్ ఈస్ హౌ వీఆర్ వర్కింగ్. ఇక్కడ మెహదీపట్నంలో ఒక మెథడిస్ట్ చర్చ్ ఉంటుంది. ఐ వాజ్ వర్కింగ్ విత్ దెమ్ ఫర్ ద పాస్ట్ 14 years. అక్కడ యంగ్స్టర్స్ని కొంచెం వర్కౌట్ చేసి వాళ్ళతో కూర్చుని పనిచేస్తా. ఇప్పుడు అక్కడున్న యంగ్స్టర్స్ అందరూ సాల్వేషన్లోకి వచ్చి కమిటీ మెంబర్స్ అవుతున్నారు. వాళ్ళని బయటకు తీసుకురాట్లా, వాళ్ళు అదే చర్చ్లో పెడుతున్నాం. ఆర్ఎస్ఎస్ వాడు దేశంలో ఉన్న వాటిలన్నిటిని ఇన్ఫిల్ట్రేట్ చేశాడు. అవతలోడు ఎంత భయంకరమైన తప్పులు మాట్లాడుతున్నా దాని గురించి ఎవరు ఏమెందుకు చేయలేరు తెలుసా? ద ఎంటైర్ సిస్టమ్ ఈజ్ ఇన్ఫిల్ట్రేటెడ్ విత్ ద ఐడియాలజీ ఆఫ్ హిందుత్వ, ఆర్ఎస్ఎస్. కానీ మిషనరీస్ మనకి స్కూల్స్ని తీసుకొచ్చి చేతిలో పెట్టారు, హాస్పిటల్స్ని చేతిలో పెట్టారు, ప్రాపర్టీని చేతిలో పెట్టారు. వాళ్ళవన్నీ మన చేతుల్లో పెట్టి మనం మ్యాండేట్ ముందుకు తీసుకెళ్తాం అనుకుంటే, మనోళ్ళు స్కూల్స్ అన్నిటిని ఎయిడెడ్ పోస్టులకి అమ్ముకోవడానికి, ప్రాపర్టీలను అమ్ముకోవడానికి చేసి, యాక్చువల్గా ఎడ్యుకేషన్ మన చేతిలో ఉంటే సరైన విలువలతో దేశంలో ప్రజల్ని, ఇన్స్టిట్యూషన్స్ని ఇన్ఫిల్ట్రేట్ చేయాల్సిన బాధ్యత ఉండింది మనకి. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, జర్నలిజం. మన సంగతి పక్కన పెట్టండి, క్రిస్టియన్ కమ్యూనిటీ పక్కన పెట్టండి. నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో మదర్ తెరీసా కాకుండా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పండి. నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో క్రిస్టియానిటీకి మదర్ తెరీసా పేరు కాకుండా నాన్ క్రిస్టియన్స్కి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పమనండి క్రిస్టియానిటీకి. మళ్ళీ ఆ మదర్ తెరీసా మీద మన పాస్టర్లకు వచ్చే డౌట్ ఏంటి తెలుసా? బ్రదరు, మదర్ తెరీసాకు హోలీ స్పిరిట్ ఉందా అని. వీళ్ళు ఎందుకంటే వీళ్ళంతా స్పిరిచువల్గా రెడీ అయిపోయి మెట్లెక్కి పరలోకానికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళెవరు గ్రౌండ్ మీద పనిచేసేవాళ్ళు కాదు. ఇది ప్రాబ్లము. మీరు ఆలోచించండి, ఒక్కళ్ళ పేరు చెప్పండి. అది మనకి చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు చాలా జాగ్రత్త వెతికితే యూ ఓన్లీ రిక్వైర్ 1 hand టు కౌంట్. బట్ స్టాన్ స్వామి గారు ఉన్నారు, ఓన్లీ దోస్ ట్రైబల్ పీపుల్ నో వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ హీ ఈస్ ఫర్ దెమ్. కానీ ఆ స్టాన్ స్వామి గురించి మనకు తెలియదు. ప్రవీణ్ పగడాల గారి గురించి సోషల్ మీడియాలో లేకపోతే టీవీ ఛానల్స్ వాడు టీఆర్పీ కోసం పెంచితే మనోళ్ళు కూడా లెగిశారు. మనోళ్ళు చాలామంది దాన్ని క్రిస్టియన్స్లో నాయకులు అవ్వడానికి ఆ ప్లాట్ఫామ్ను వాడుకోవడానికి ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు కుదిరినంత వరకు అయ్యారు, తర్వాత ఎవడు అవ్వలా. దాని తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవట్లేదు. మీరు గమనించండి, మనకు అదేం లేదు. హౌ మెనీ ఆర్ బాదర్డ్ అబౌట్ ప్రవీణ్ పగడాస్ ఎజెండా ఆఫ్ మినిస్ట్రీ? లేదు. మొత్తం పోయి ఇక లేదు. ఇంకొక 4 నెలలు పోయింది అనుకోండి, గాన్ కేసు ఏముండదు. మనం యాక్చువల్గా రైట్ థియాలజీ నేర్చుకుంటా దేవుని కింగ్డమ్ వాల్యూస్ని మన దేశంలో ఈ 4 areas లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, జర్నలిజం. ఒక మంచి క్రిస్టియన్ జర్నలిస్ట్ పేరు చెప్పండి, సత్యం కోసం నిలబడేవాళ్ళు. నేను కొన్నిసార్లు ఆ తులసి చందు, వనజ ఇట్లాంటి వాళ్ళు ప్రోగ్రామ్స్ చూసి నేను షాక్ అవుతా. అంటే వాళ్ళంత నిజాయితీగా సత్యాన్ని తీసుకొచ్చి అందులో ఉమెన్ టేబుల్ మీద పెడుతున్నప్పుడు చర్చ్ నుంచి ఒక్క జర్నలిస్ట్ రాలేకపోయాడా ఇన్ని చర్చెస్లోంచి? అమెరికాలో వెళ్ళి ఇప్పుడు ఈ హైదరాబాద్లో చర్చెస్లో యూత్లో ఉన్న ఒక కొత్త ట్రెండ్ అని తెలుసు. అబ్బాయిల్లో వాళ్ళు ఎంఎస్కి ఎక్కడికి వెళ్ళిపోతారు, యూకేనో, ఆస్ట్రేలియానో, అమెరికానో. అక్కడున్న వైట్ ఉమెన్ని పెళ్లి చేసుకుంటారు. మీరు చూడండి ఫేస్బుక్లో ఎంతమంది తగులుతారు మీ ఫ్రెండ్స్. దాంట్లో ట్రెండ్ ఇది.
చర్చ్ నుంచి దేశానికి ఉపయోగపడిన నాయకుడు ఎవరున్నారు? దేశానికి ఉపయోగపడిన జర్నలిస్ట్ ఎవరున్నారు? ఎగ్జిక్యూటివ్లో దేశానికి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఎవడున్నాడు? కింగ్డమ్ వాల్యూస్తో ఎవరున్నారు? లేరు. ఒక బ్యాన్ చేయబడిన ఒక ఆర్గనైజేషను చాలా జాగ్రత్తగా స్ట్రాటజికల్గా వర్క్ చేసుకుని ఈరోజు వాళ్ళ ఐడియాలజీతో ఇండియా మొత్తాన్ని వాళ్ళు ఇట్లా పట్టుకుంటే, కింగ్డమ్ ఐడియాలజీ దేవుడు చెప్పి మిషనరీస్ని మన దగ్గరకు పంపించి మనకంత రెడీ చేసి పెడితే మన చర్చెస్ ఏం చేసినాయి? ఇప్పుడేమో ఎక్కడ ఏడుస్తున్నాను తెలుసా? మనల్ని కొడుతున్నారు, బయటికి వెళ్తే సువార్త చెప్పనీయట్లేదు, మనకు ప్రాబ్లం వస్తుంది, మాకు దళిత్ స్టేటస్ ఇవ్వండి, ఇక్కడ ఏడుస్తున్నారు. ఎడ్యుకేషను, హెల్త్ దేశానికి తీసుకెళ్ళటానికి దేవుడు చర్చెస్కి ఇచ్చినంత ప్రివిలేజ్ ఎవరికి ఇవ్వాలి? భారతదేశంలో ఎంత ప్రివిలేజ్ ఉండింది చర్చ్ చేతిలో. మనోడు బాగొట్టుకుంటేనే కదా అటు వచ్చింది. 1 1 1 2 2 3 3 ఈ చైనా బ్యాచ్, శ్రీ చైతన్య నారాయణ పిల్లల్ని నాశనం చేస్తున్నాయి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మనం ట్రెడిషను, ఈ ప్రైజులాడు అంటే భాషల మీదో, లేకపోతే ఈ క్రిటిసిజం మీదో, లేకపోతే మిరకల్స్, వేరు వేరు వాటి మీద ఉన్న ధ్యాస దేవుని కింగ్డమ్ ఎజెండా మీద మనం పెట్టలా. నాకు ఇందాక సిస్టర్ మాట అన్నప్పుడు నాకు నిజమే అనిపించింది. అంటే వీఆర్ నాట్ అబ్యూజింగ్ ఎనీ చర్చ్. అంటే తెలుగు కమ్యూనిటీలో డానియల్ గారు, బక్సింగ్ గారు తీసుకొచ్చినంత రివైవల్ రీసెంట్ డేస్లో ఎవరు తీసుకురాలా. వాళ్ళు చాలా గొప్ప రివైవల్ తీసుకొచ్చిన భక్తులు. వాళ్ళని క్వశ్చన్ చేసేంత దీంట్లో నేను లేను. నేను చర్చెస్ని నేనేమంటలా. మన చేతిలో పెట్టిన బాధ్యత విషయంలో తర్వాత వాళ్ళు ఏం చేశారు? లేరు. ఇప్పుడు అంత గొప్ప హెబ్రోన్ చర్చ్లో నుంచో, లేకపోతే లూథరన్ చర్చ్లో నుంచో, బాప్టిస్ట్ చర్చ్లో నుంచో, ఎల్ఈఎఫ్ చర్చ్లో నుంచో దేశంలో దేశం కోసం ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మదర్ తెరీసా లాగా నిలబడి దేశం అంతా చూపించగలిగే సాక్షులు ఎంతమందిని తయారు చేసాం దేశంలో. ఇట్స్ స్పిరిచువాలిటీ ఎప్పుడు పర్సనల్ కాదు. అందరి మేలు కొరకు దేవుడు హోలీ స్పిరిట్ లార్డ్ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. హోలీనెస్ ఎప్పుడు స్పిరిచువల్ కాదు. యేసు ప్రభు పర్సనల్ సేవియర్ కాదు, అది బైబిల్లో లేదు, అది రాంగ్ కోట్, అసలు బైబిల్కి సంబంధించింది కాదు. హీఈస్ నాట్ ఎ పర్సనల్ సేవియర్, హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. పర్సనల్ సేవియర్, పర్సనల్ రిలేషన్షిప్, యేసు ప్రభుతో ఒక రాత్రి ఇట్లాంటి ప్రోగ్రాంలు పెడుతుంటారు కదా పేర్లు పెట్టి, యేసు ప్రభుతో ఒక రాత్రి, యేసు ప్రభుతో ఒక దినము. ఇది యేసు ప్రభుతో మొదట ప్రపోజ్ చేసింది నేను కాదు, ప్రేమలో పడ్డాను, యేసులో ప్రేమలో పడ్డాను, ఇట్లాంటి పాటలు కదా. తెలుసును డాడీ, తెలుసును పప్పా. ఇది కాదు క్రిస్టియానిటీ, ఇది కాదు. అట్లని చెప్పి ఊరికినే పుస్తకాలు వేసుకుని కూర్చుని రైట్ రాంగ్ ఏంటో రాసుకుని అంతవరకే ఉండిపోవడం కూడా కాదు. దేవుని కొరకు ఈ దేశంలో మనం నిలబడాల. దౌర్భాగ్యం ఏంటంటే చర్చ్లో ఉన్న పిల్లలకి తెలుగు స్క్రిప్ట్ చదవటం రాట్లా. నీ దేవుడిని ఎక్కడ తడువులాడు కనుగొంటావు తెలుసా? ఎక్కడ తడువులాడు? దేవుడు ముందుగానే ఒక ప్లేసు, ఒక టైం దట్ ఈస్ వేర్ యూ కెన్ సర్చ్ అండ్ ఫైండ్ ద లార్డ్. మీ పిల్లలు ఎక్కడ కనుక్కుంటారు దేవుడిని? కనీసం తెలుగు స్క్రిప్ట్ కూడా చదవడానికి రాక ఉట్టి ఇంగ్లీష్లోనే ఉండిపోతే ఎక్కడ కనుక్కుంటారు? అంటే మీ ఎజెండాలో చిన్న చిన్న ఊర్లు, విలేజెస్ గురించి అసలు ఆలోచన లేదు. అంతేగా మీ పిల్లలకి అసలు తెలుగు కూడా చదవడం రాకపోతే రేపొద్దున కమింగ్ డేస్లో తెలుగు రాష్ట్రాల్లో చర్చ్ గురించి అసలు ఆలోచన లేదు. మీ పిల్లల్ని చర్చ్ కోసం ఇవ్వాలన్న ఆలోచన లేదు. చర్చ్ను వాడుకోవాలన్న ఆలోచన మాత్రమే ఉంది. ప్రార్థన చేస్తే దేవుడు మార్కులు ఇస్తే, ప్రార్థన చేస్తే IIITలో ర్యాంక్ వస్తే, ప్రార్థన చేస్తే డాక్టర్ అయితే, ప్రార్థన చేయించుకుంటే పిల్లలు పుడితే, ప్రార్థన చేయించుకుంటే వీసా వస్తే, ప్రార్థన చేయించుకుంటే అమెరికాలో సెటిల్ అయితే,
ప్రార్థన చేసుకుంటే కార్లు కొనుక్కుంటే బంగ్లాలు కొనుక్కుంటే దేవుణ్ణి వాడుకోవడానికి మాత్రమే ఉంది. రేపు పొద్దున్న తెలుగు రాష్ట్రాల్లో కామన్ మ్యాన్ దగ్గరికి, పువర్ పీపుల్ దగ్గరికి, నీడీ ఏరియాస్కి వెళ్ళటానికి మీ పిల్లలు ఎంతమంది రెడీగా ఉన్నారు? మన పిల్లలు ఎంతమంది రెడీగా ఉన్నారు? తెలుగు మాట్లాడటమే రాదు. భాషలు రిస్ట్రిక్షను బాబెల్ టవర్ దగ్గర జరిగింది. భాషల్లో రిస్ట్రిక్షన్ని తీసేసింది పెంతెకోస్తు రోజు జరిగింది. ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ కన్ఫ్యూజ్డ్ విత్ హిస్ మదర్స్ టంగ్ ఇట్ సెల్ఫ్, వాడు బాబెల్ టవర్ దగ్గర ఉన్నాడు. బాబెల్ టవర్ దగ్గర కూర్చుని ఎంత రైట్ థియాలజీ నేర్చుకుంటే ఉపయోగమే ఉంది కదా. వీ హ్యావ్ ఎ టాస్క్ ఎట్ అవర్ హ్యాండ్స్. సో అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మేము ఉట్టి థియాలజీ దగ్గర ఆగిపోవడానికి లేము. వీ హ్యావ్ ఎన్ ఎజెండా వేర్ వీ కెన్ ఆల్ కమ్ టుగెదర్ అండ్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్. ముఖ్యంగా మనల్ని దేవుడి తెలుగు ఏరియాస్లో పెట్టాడు. సో విజన్ అంతా కూడా ప్రస్తుతానికి తెలుగు ఏరియాలో ఉండే ప్రజల కోసం ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు తెలుసా? మన దేశం ఆరోగ్యంగా ఉండడానికి. క్రిస్టియన్గా పేట్రియాటిజం మీ హృదయాల్లో లేకపోతే మీకు దేవుడు అర్థం కాలేదని. ల్యాండ్ కోసం తాపత్రయం మీకు లేకపోతే, ల్యాండ్ అంటే రియల్ ఎస్టేట్ ల్యాండ్ కాదు, ఆ ల్యాండ్ కోసం కాదు, ఈ భూమి మీద ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం, కామన్ మ్యాన్ కోసం, నాన్ క్రిస్టియన్స్ కోసం. నాకు ఆ మాటలు కొంతమంది మాట్లాడుతుంటే మతోన్మాదులు అని మాట్లాడుతుంటే నాకు చాలా అబ్జెక్షనబుల్గా అనిపిస్తుంది. వాళ్ళు నిజమే, వాళ్ళు ఉన్మాదులే, బట్ వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్ కదా. నేను అన్నట్టు చూడకూడదు మతోన్మాదిగా. నేను ఆడికి ప్రేమ చూపించి అవసరమైతే సాక్రిఫైస్ చేసి ప్రభువులోకి తీసుకురావాలా. వాడు నాకు సిలువేస్తాడు తెలుసు. యేసు ప్రభు వచ్చినప్పుడు హీ న్యూ దట్ హీ ఈస్ గోయింగ్ టు డై. హీ కేమ్ డౌన్ టు డై. యు ఆర్ ఎ క్రిస్టియన్ బికాజ్ యు ఆర్ సపోజ్ టు డై. మీరు ఎందుకు క్రిస్టియన్స్? సాక్రిఫైస్ ఇవ్వాలి కాబట్టి క్రిస్టియన్స్, నష్టపోవాలి కాబట్టి క్రిస్టియన్స్, తిట్టించుకోవాలి కాబట్టి క్రిస్టియన్స్, ఇన్సల్ట్ ఎదుర్కోవాలి కాబట్టి క్రిస్టియన్స్, చచ్చిపోవాలి కాబట్టి క్రిస్టియన్స్. అది కాకపోతే మీరు క్రిస్టియన్స్ అవ్వడం వేస్ట్, నేను క్రిస్టియన్ అవ్వడం వేస్ట్. ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్ అవర్ లైవ్స్, మన ఫ్యామిలీ, మన పిల్లలు, మనది కాదు. అదైతే అసలు క్రిస్టియానిటీ అర్థం కాలేదండి. వీ నీడ్ టు డినై అవర్ సెల్ఫ్, క్యారీ ద క్రాస్. వాళ్ళు మనల్ని చంపుతారని తెలిసి యేసుకి తెలుసు. చచ్చిపోవడానికే వచ్చాడు. చచ్చిపోత క్షమించడానికి వచ్చాడు. చచ్చిపోత రక్షించడానికి వచ్చాడు. చచ్చిపోత ప్రేమించడానికి వచ్చాడు. మనం మతోన్మాదులను పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన సిలువ మీద యేసు ప్రభుని ఎక్కడ రిప్రజెంట్ చేసాం? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు క్షమించమన్న మాటలు. సమ్వేర్ థింగ్స్ ఆర్ నాట్ రైట్. ఇదంతా తాపత్రయం ఏంటంటే వర్డ్ కరెక్ట్గా నేర్చుకోవాలా, బైబుల్ కరెక్ట్గా చదవాలా. ఎందుకనంటే ప్రభు అడిగినట్లు కరెక్ట్గా బ్రతకాల, ప్రభు కోసం కరెక్ట్గా బ్రతకాల. నాట్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్, నాట్ అండర్ ఎనీ బ్రాండ్ ఆర్ ఎనీ చర్చ్, ఏది కాదు, దేవుని కోసం. సో ఇది ఉద్దేశం. సో ఫర్దర్గా కలుస్తాం. మేబీ ఐ హ్యావ్ టేకెన్ మచ్ టైం. నాది కొంచెం ఒక చిన్న చిల్లు పెట్టి కొంచెం నా హృదయాన్ని ఓపెన్ చేశా. బట్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ యాజిటేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ మై ఓన్ హార్ట్. సో అదే దీంతో నేను సాయితో కూడా మాట్లాడుతున్నాను. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ ఎ చర్చ్. మనం అందరం కలిసి వెళ్దాం ముందుకి. సో మనం అందరం కలిసి చేద్దాం. సో ఎప్పటికీ నేర్చుకోవాలనే దాంట్లోనే ఉండొద్దు. వీఆర్ గోయింగ్ టు బి కో వర్కర్స్, ఫెలో వర్కర్స్ విత్ క్రైస్ట్ అని.